ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, ప్రభుత్వ హామీల పత్రాలను ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ భోగిమంటల్లో కాల్చివేశారు. ఏలూరు నియోజకవర్గం రాధాకృష్ణ క్యాంప్ కార్యాలయం దగ్గర భోగిమంటలు వెలిగించి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వాన్ని భోగిమంటల్లో కాల్చివేస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల విధులు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంకల్పం కల్పించాలని ప్రజలందరికీ కూడా ఒక వినూత్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టిన కీడు పోవాలి, ఆంధ్ర వెలగాలి అనే నినాదంతో ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారో ఆ పథకాలన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి తగలబెట్టడం జరిగింది. ప్రజలందరికీ ఏదైతే దొంగ హామీలు ఇచ్చి వాటి వరకు కూడా నెరవేర్చుకోకుండా నేను 99% నెరవేర్చానని చెప్పి అబద్ధపు మాటలు చెప్తున్నారో ఆ నెరవేర్చిన హామీలన్నింటిలో కూడా భోగి మంటల్లో వేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేస్తున్నారో అదందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉంటుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీడియా సోదరులందరూ కూడా ప్రజల్ని చైతన్యపరచాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరో వంతు వాళ్ళు చేయవలసిన బాధ్యత ఈ రోజున వచ్చింది. ఎందుకంటే మునులు ఇది వరకు రాక్షసులను సంహరించడానికి మునులు అనేక మంది యాగాలు చేశారు. ఇవాళ అన్ని పార్టీలు కానీ ప్రజలందరూ కూడా ఇటువంటి నరకాసుని సాగనంపాలంటే అందరూ కూడా కలిసి చేయవలసిన కార్యక్రమం. కాబట్టి ఈ రోజున భోగి సందర్భంగా సంకల్పాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. టీడీపీ జనసేన పార్టీకి టికెట్ వస్తుందని నిన్న ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. నేను అనేది ఎవరికి ఉండే హామీ వాళ్ళకు ఉంది అని నేను చెప్తున్నాను. ఓకే, మా నాయకుడు నన్ను పిలిచి జనసేనకి ఇస్తున్నానని చెప్పినా మేము చెప్పేది మేము చెప్తాం. వాళ్ళు ఏదైతే ప్రతిభ ఆధారంగా టిక్కెట్లు ఇవ్వడానికి ఉభయ నాయకులు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే జనసేనకి కేటాయించడానికి గల సీట్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చే సీట్లు వాళ్ళకి ఇవ్వడానికి ఇద్దరు నాయకులు కూడా మాట్లాడుకున్నారు. ఇది మేము మాట్లాడే విషయం కాదు, నాయకులు మాట్లాడుకోవాల్సిన విషయం. అది వాళ్ళు వదిలేసి వాళ్ళు బయట చెప్పుకుంటున్నారు. నేను బయట చెప్పుకోవాల్సిన పనేం లేదు. నా పని నేను చేసుకెళ్తున్నాను. పని ఆధారంగానే టిక్కెట్లు ఇస్తారనేది తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన నాయకులకు కానీ తెలుసు. ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్తే టిక్కెట్ అనేది ప్రజలు ఇవ్వాల్సిందే కానీ నాయకులు ప్రజాకర్షణ ఎవరికి ఉంటుంది అనేది నాయకులు నిర్ణయించుకుంటారు. వాళ్ళకి తెలుసు. తప్పనిసరిగా ప్రతిభ ఆధారంగా టికెట్ కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక సంకల్పం కల్పించాలని ప్రజలందరికీ కూడా ఒక వినూత్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన స్వగ్రామం దుగ్గిరాలలో భోగిమంటలు వెలిగించారు. ఏలూరు జిల్లా దుగ్గిరాల గ్రామస్తులతో కలిసి భోగి మంటల చుట్టూ తిరిగి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం ప్రజలకించిన హామీలన్నీ భోగి మంటల్లో వేసి తగలబెట్టామని తెలిపారు. జగన్ పాలనలో అన్ని రకాల ప్రభుత్వ శాఖల ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నామని అన్నారు. కైకో పోవాలి, కైకో పోవాలి. వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చింతమనేని ప్రభాకర్ గారి నాయకత్వం. సంక్రాంతి ముక్కర్మ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్నటువంటి
తెలుగు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భోగిమంట సందర్భంగా భోగిమంటలో ఏదైతే బోటకప్పు హామీలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిందో ఆ యొక్క హామీలన్నింటి మీద కూడా వాటి యొక్క ప్రతులన్నింటినీ కూడా ఈ రోజులో భోగిమంటలో వేసి మరి ఆ యొక్క హామీలు ఉత్తుత్తి హామీలుగా మిగిలిపోయినాయి అని చెప్పి ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి బుద్ధి చెప్పడానికి మరి కాల్చడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు శాసనసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ తెలుగుదేశం జనసేన ఒక ప్రభంజనం రాబోతూ ఉంది. ప్రజలందరూ కూడా ఏ రోజు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు త్వరితగతిన ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మరొక్కసారి ఈ యొక్క సంక్రాంతి ముక్కర్మ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తోందని అధికార ప్రతినిధి పగడాల వెంకటేశ్వరరావు తెలియజేశారు. వైజాగ్ నుండి డాక్టర్ కెఏ పాల్ ఎంపీగా పోటీ చేయనుందన్న తెలంగాణలో ఎంపీగా పోటీ చేయాలనుకున్న వారిని సమన్వయం చేసి బాధ్యత తమకు ఇవ్వనున్నారని పివి రావు అన్నారు. సమయాన్ని బట్టి పొత్తుల గురించి ఆలోచిస్తామని, సరైన పార్టీ అనిపిస్తే వారితో పొత్తులు పెట్టుకుంటామని పివి రావు అన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మాకు సింబల్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు కాబట్టి సో అలాంటి సమస్య రాకుండా మేము ఇప్పుడు కోర్టులో ఫైట్ చేసి కామన్ సింబల్ తీసుకునే పనిలో ఉన్నాము. ఖచ్చితంగా అది మాకు వస్తుంది. ఇంకా అది రాగానే మా నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా మీ ముందు పెట్టబోతున్నాము. అయితే మా అధ్యక్షులు డాక్టర్ కెఏ పాల్ గారు వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన అక్కడ బిజీ ఉండడం వల్ల ఈ తెలంగాణ స్టేట్ మీద అతను పర్సనల్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు కాబట్టి ఇక్కడ మా స్టేట్ కోఆర్డినేటర్స్కి, స్టేట్ కమిటీకి బాధ్యత ఇవ్వబోతున్నారు. సో అది ఖచ్చితంగా మేము ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే నిర్ణయం అనేది అంటే క్యాండిడేట్స్ నిర్ణయం అనేది ఫైనల్గా డాక్టర్ కెఏ పాల్ గారిదే ఉంటుంది. మేము ఓన్లీ క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేసి స్క్రూటినీ చేసి సార్కి అప్పచెప్పడం జరుగుతుంది. సార్ దాన్ని ఫైనల్గా నిర్ణయం చేయడం జరుగుతుంది. సో దీనికి కూడా అందరూ సిద్ధంగా ఉండాలా. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ప్రజాశాంతి పార్టీ తరఫున తెలంగాణ స్టేట్ నుంచి ఎంపీకి ఎవరైనా కంటెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటే మీరు రెజ్యూమ్ ఇవ్వండి, నన్ను కలవండి, హైదరాబాద్లో కూర్చొని మాట్లాడదాం. ఒకవేళ అది మీతో మాకు మాటలు సెట్ అయినాయి అంటే ఖచ్చితంగా మీకు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో మేము ఎమ్మెల్యే టికెట్స్ సరి అయిన క్యాండిడేట్స్కి ఇవ్వలేకపోయామో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు చూసినా కూడా కనీసం ఎలక్షన్ కమిషన్ ఏదైతే బడ్జెట్ ఖర్చు పెట్టుకోవచ్చు అన్నదో అది కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉండలకు మేము టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దానివల్ల మేము సరి అయిన రిజల్ట్ పొందలేకపోయాము. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంటే మేము ఎవరికి టికెట్లు ఇవ్వదలుచుకోలేదు. అవసరమైతే పోటీ చేయకుండానే ఉంటాం కానీ బట్ సరి అయిన క్యాండిడేట్స్ లేకపోతే మేము టికెట్స్ ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే కొంతమంది పొత్తుల విషయం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన సబ్ కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. 5 గ్యారంటీల అమలు కోసం సుమారు 2.5 గంటల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. 5 గ్యారంటీలు లబ్ధి పొందడానికి అసలైన దరఖాస్తుదారుల ఎంపిక విధానం గురించి దశ దిశా నిర్దేశం చేశారు.
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ముమ్మర తనిఖీలు చేస్తున్నామని ఖమ్మం నగర ఏసీపీ హరికృష్ణ, టాస్క్ ఫోర్స్ ఏసీపీ శివరామయ్యలు అన్నారు. ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీ సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనాలపై 3 వ్యక్తులు 2 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద, హోండా షైన్ మోటార్ సైకిల్, దానికి నంబర్ లేదండి. నంబర్ లేని మోటార్ సైకిల్ మీద పోతుంటే వాళ్ళు 3ని ఆపడం జరిగింది. ఆపడంతో ఎన్నుకున్న ఒక వ్యక్తి పారిపోయాడు. తర్వాత అక్కడ దొరికిన ఇద్దరు వ్యక్తులలో వాళ్ళని ఇమీడియట్గా ఎస్ఐ గారు ఏంటంటే వాళ్ళు ఇద్దరు వ్యక్తులను పట్టుకుని అక్కడ ఉన్న సిబ్బందితోటి ఇద్దరు పంచులను, గవర్నమెంట్ పంచులను ఇమీడియట్గా పిలిపించి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే తరువుగా పంచుల ముందు వాళ్ళు ఏం ఒప్పుకున్నారంటే ఒక 2 కిలోల గంజాయిని 2 కిలోల గంజాయిని చిత్రకూట మన ఒరిస్సా బోర్డర్లోకి పోయి ఒక 5 days బ్యాక్ తీసుకొచ్చారు. వాళ్ళు పాకెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అదే గంజాయి పాకెట్స్ 2 అవి తీసుకొచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, నీడీ పీపుల్ కొంతమంది ఉంటే వాళ్ళకి అమ్మటానికి దాని ద్వారా డబ్బు సంపాదించేసి వీళ్ళు కూడా జల్సాలకు అలవాటు పడ్డారు వీళ్ళు. అండ్ అది అమ్మటానికి తీసుకుని ఈరోజు మార్నింగ్ మళ్ళీ బయలుదేరారు. ఇంటి దగ్గర నుంచి పోయి ఇంకొక చిన్న మైనర్ బాల్ని కూడా ఎక్కించుకుని పోయారు అమ్మటానికి. త్రూ మైనర్ ద్వారా అమ్మితే అనుమానం రాదనే ఉద్దేశంతో 3 పోతున్నారు అన్నమాట. దాంట్లో మనకు దొరికిన వాళ్ళు సయ్యద్ అఫ్రోజ్ ఎలియాస్ మౌలానా, ఇతను 18 years, ఇతను మెకానిక్, మన ఖమ్మంలోనే ఉంటారండి. దెన్ ఒక మైనర్ బాలుడు. అండ్ మన దగ్గర పారిపోయిన అతను షేక్ కాసిం, ఆయన కూడా ఖమ్మమే, 27 years, షేక్ కాసిం ఖమ్మం. దెన్ వీళ్ళిద్దరిని పట్టుకుని అండ్ ఇద్దరు పంచుల సమక్షంలో 2 కిలోల బంగారాన్ని, ఆ నంబర్ లేని వాహనాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత విచారిస్తే ఆ మోటార్ సైకిల్ని కూడా మహబూబాబాద్లో ఒక 15 days బ్యాక్ దొంగతనం చేశారు. ఈ నేరాలు అవి చేయడానికి అక్కడ మహబూబాబాద్ పిఎస్ లిమిట్స్లో ఆ షైన్ మోటార్ సైకిల్ని కూడా దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా మనకు దొరికిన మైనర్ బాలుడు కూడా 1 town ఏరియాలో ఒక స్కూటీని దొంగతనం చేయడం జరిగింది. దెన్ ఈ 2 దొంగతనాలు కాకుండా ఈ పారిపోయిన కాసిము, మనకు దొరికిన మౌలానా ఎలియాస్ అఫ్రోజు, ఈ మైనర్ బాలుడు 3 కూడా 5 days బ్యాక్ మన ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్లో ఒక స్నాచింగ్ కేసులో కూడా ఉన్నారు. వాళ్ళు ఒక లేడీ అండ్ ఆమె భర్త, 75 years లేడీ, ఆమె భర్త ఇంటి ముందు ఎండ వచ్చిందని కూర్చుంటే 5 days బ్యాక్ అడ్రస్ అడగనికి పోయి ఈ అఫ్రోజు, ఈ కాసిము ఆమె మెడలో ఉన్న గొలుసుని తెంపుకుని పోయారు. దాంతో మన దగ్గర ఆల్రెడీ ఒక కేసు ఉన్నది, స్నాచింగ్ కేసు కూడా. ఈ స్నాచింగ్ కేసులో ఉన్న గోల్డ్ని కూడా మహబూబాబాద్లో ముత్తూట్ ఫైనాన్స్లో. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యార్డులో ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే యార్డులో షంటింగ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో గూడ్స్ రైలు నుంచి భోగీలు తప్పి వేగంగా వెళ్లి యూటిలిటీ వెహికల్ను ఢీకొట్టాయి. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థల్లోని భూగర్భగణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో నిన్న అర్ధరాత్రి సంస్థ సీఎండీ బలరాం నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. భూగర్భ గనులతో పాటు జీడీకే 2 బొగ్గు గనిలోకి దిగి అక్కడ కార్మికుల పని స్థలాలను పరిశీలించారు. అదేవిధంగా పని స్థలాలలో రక్షణ, భద్రతా చర్యల గురించి కార్మికులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తికి అనుగుణంగా రక్షణతో ఉత్పత్తి సాధించాలని వారు సూచించారు.
మోటివేట్ చేయడం నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తున్నది. సారు ఏ విధంగానైతే ఎక్దమ్ యాక్టివ్ డైనమిక్ ఉంటారో అదేవిధంగా మీరందరూ డైనమిక్గా ఉండి ఈ గణిత నిర్దేశన లక్ష్యాన్ని సేఫ్టీతో సాధించడంలో అందరూ సఫలీకృతులు కావాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుడు. భారత జాగృతి హైదరాబాద్ నగర కమిటీ నాయకుల ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ వద్ద ఘనంగా భోగి మంటల సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అందరికీ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత జాగృతి నగర అధ్యక్షులు నరేందర్ ఆధ్వర్యంలో మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శుభాకాంక్షలు అందరికీ. కేబీఆర్ పార్కులో జరుగుతున్నటువంటి మా హైదరాబాద్ టీమ్ తరఫున ఇక్కడ భారత్ జాగృతి హైదరాబాద్ టీము కేబీఆర్ పార్కులో భోగి మంటలు పెట్టడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా భోగి పండుగ ఉద్దేశాలు పాతయన్నీ కూడా మన జీవితాల్లో జరిగినటువంటి ఈ సంవత్సరంలో జరిగినటువంటి పాత జ్ఞాపకాలన్నీ కూడా భోగి మంటల్లో వేసి కొత్తగా జీవితాన్ని కొత్తగా సుఖ సంతోషాలతోటి సిరి సంపదలతోటి మంచి పాజిటివ్ థింకింగ్ తోటి ముందుకు వెళ్ళాలని, మకర సంక్రాంతి రోజున సూర్యుడు కూడా మకర రాశిలోకి ఎంటర్ అవుతూ ఆ బ్రైట్నెస్ తోటి మన జీవితాలన్నీ కూడా ఈ విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. కళలకు సంస్కృతులకు పెట్టింది పేరు తెలంగాణ జాగృతి. సో మన సాంప్రదాయాలను ఎక్కడ కూడా ఇది కానియకుండా ఈరోజు ఇక్కడ భోగి సెలబ్రేషన్స్ చేసినటువంటి నేపథ్యం చూస్తున్నాము. గంగిరెద్దుల వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. అందరూ ఉత్సాహంగా పొద్దున 4 గంటల నుండి మా సోదరీమణులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి భోగి పండుగ సెలబ్రేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే విధంగా అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో కూడా ఉండాలని, సిరి సంపదలతోటి అందరూ వెలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కైట్ స్వీట్ ఫెస్టివల్ 2024ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కైట్ ఫెస్టివల్ 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. మేడం, ఈరోజు జరుగుతున్న ఫైస్ట్ ఫెస్టివల్ పెరేడ్ గ్రౌండ్లో సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతున్నది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చాక ఇది ఫస్ట్ టైం నేను రావడం. అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేశారంటే నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత వెరైటీ ఆఫ్ కైట్స్ ఉన్నాయి. మా పాపని తీసుకొని వచ్చాను ఈరోజు. నిజంగా అసలు కన్నుల పండుగ ఉందండి ఇక్కడ. నిజంగా ఇంకా మేము అటు వెళ్ళి చూడలేదు. జస్ట్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అవుతుంది. ఇప్పుడే వచ్చాము, మేము మెట్రోలో వచ్చాము. సూపర్ అసలు నిజంగా అమేజింగ్, చాలా బాగుంది. అమేజింగ్, నాకు చాలా నచ్చింది ఏరియా. మస్తు కైట్స్ ఉన్నాయి. అక్కడ 2 పెద్ద కైట్స్ ఉన్నాయి. నాకు చాలా నచ్చింది ఇది. నేను అసలు ఎప్పుడు ఈ ఏరియాకి రాలేదు. ఫీలింగ్ టుడే లైక్ వెన్ యు ఆర్ జాయినింగ్ ఇన్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2024, can you speak? This moment is really good. Hyderabad, the wind is okay, light, but people smile and food is great. How was the culture and everything? Hyderabad is strong culture, like history is good, and people many things about the activity, art and culture. Hyderabad is good. I come from Bali, Indonesia. Okay. How are you feeling, madam? Yes, good. Yeah, it's good. It's the Hyderabad is the good festival. అన్న, ఇక్కడ జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. మీకు ఎట్లా ఆనందము ఇంకా మీకు ఎట్లా ఉత్సాహం ఉన్నదో చెప్పండి. సో యాక్చువల్గా ఈ కైట్ ఫెస్టివల్ని చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ప్రీవియస్ విధంగా ఏవైతే 2019-20లో కండక్ట్ చేశారో ఆ రోజునైతే పబ్లిక్ ఎంత ఆదరణ చేశారో ఈ రోజు కూడా అలాగే ఆదరిస్తున్నారు. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఇంత క్రౌడ్ వస్తారండి. ప్రీవియస్ టైంలో కూడా ఫస్ట్ డే రోజు ఇంత క్రౌడ్ రాలేదు. కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి గ్యాప్ రావడం వల్ల, 4 ఇయర్స్ నుంచి గ్యాప్ రావడం వల్ల సో ఈసారి కంటిన్యూ చాలామంది వచ్చారు. ఈరోజు చాలా సంతోషంగా ఉందో. ఈరోజు యాక్చువల్గా మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. కైట్స్ కూడా చాలా మంది వచ్చారు ఈరోజు కూడా. సో
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తొలి రోజు భోగి మంటలు వేసుకుని చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆటపాటలతో సందడి చేశారు. తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేసి చలి కాచుకుని నృత్యాలు చేశారు. ఇంట్లోని పాత సామాన్లను మంటల్లో వేశారు. విశాఖ బీచ్ రోడ్లో ఓ యువతి చిందేసింది. వీరి స్టెప్పులు బీచ్కి వచ్చే పర్యాటకులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియంలో ప్రముఖ సినీ గాయకుడు కార్తిక్ మ్యూజిక్ కాన్సర్ట్ జరగనుంది. కార్తిక్ పాడిన పలు సినీ గీతాలకు డాన్సులు చేస్తూ యువత సందడి చేశారు. బీచ్కి వచ్చిన పర్యాటకులు వీరి డాన్సులు చూస్తూ ఎంజాయ్ చేశారు. ఎన్నులు కళ్ళు మన్నులే నువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే గోరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కళ్ళు కళ్ళు అన్నాదే గోర చూపులే నువ్వే. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో సంక్రాంతి వేడుకల్లో మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ఆయన పతంగులను ఎగురవేశారు. సంక్రాంతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలని అన్నారు. పీపుల్స్ ప్లాజాకు వచ్చిన అందరికీ సంక్రాంతి పండుగ పిండి వంటలను అందజేశారు. ఈ వేడుకల్లో బీజేపీ నేత లక్ష్మణ్ పాల్గొన్నారు. ధన్యులు రైతులు కాబట్టి అందుకనే ఈ సంక్రాంతి ప్రకృతితో ముడిపడిన పండుగ. మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భోగి సంక్రాంతిగా, అదే రకంగా ఉత్తరాదిన లోహరి మకర సంక్రాంతిగా జరుపుకునే పండుగలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రధానమంత్రి పిలుపుని అందుకొని అందరం కూడా మన ప్రాంతాల్లో ఉండేటువంటి ఆలయాల్లో మందిరాలు శుభ్రపరిచి 22వ తేదీ నాడు జరిగేటువంటి భవ్యమైనటువంటి ఆ యొక్క మరి కార్యక్రమాన్ని తిలకించేదాన్ని కూడా వీక్షించేదాన్ని కూడా అందరూ కూడా మరి రామ జ్యోతులు వెలిగించి తమ జీవితాల్లో వెలుగు నింపి 500 సంవత్సరాల చరిత్ర సుదీర్ఘ పోరాటం, రాజకీయపరమైన పోరాటం, న్యాయ పోరాటం ద్వారా సాధించి ఇవాళ హిందువులు గర్భ రీతిలో రాముడు జన్మించిన అయోధ్యలో రాముని మందిర నిర్మాణం కావడం మరందరికీ కూడా శుభాకాంక్షలు, అందరికీ కూడా అభినందనలు.
సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి ఇచ్చామా, అందరు పంచేసి వేలాది మంది ప్రజలు సంవత్సరానికి ఒకసారైనా తమ సొంత గ్రామాలకు వెళ్ళి సొంత గ్రామాలలో తమకు జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని, చిన్నప్పటి స్నేహితులను, గ్రామస్తులను, పంట భూములను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం కోసము వెల్లడి ఏదైతున్నదో ఇది మంచి శుభసూచకము. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క విధానము మరింతగా పెరుగుతూ ఉంది. పట్టణ ప్రాంతాల్లో మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా గ్రామాలలో పేద ప్రజల మధ్యన, గ్రామీణ ప్రాంతాల మధ్యన, రైతులు, రైతు కూలీల మధ్యన, సహచరుల మధ్యన సొంత గడ్డ మీద గడుపుకోవడం ఏదైతున్నదో ఇది ఒక మంచి సాంప్రదాయము. సంక్రాంతి పండుగ గ్రామీణ వాతావరణంలో జరుపుకునేటువంటి అద్భుతమైనటువంటి పండుగ. మనకందరికీ తెలుసు, ఈ సంవత్సరము మన భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి సంవత్సరము ఈ యొక్క జనవరి. సుమారు 550 సంవత్సరాల నుంచి సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులను ఎగురవేశారు. సంప్రదాయాలు కనుమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. పల్లెల్లో సంక్రాంతి వేడుకలు చూస్తే సంతోషంగా ఉంటుందని వారు తెలియజేశారు. మన ఆడపడుచులందరూ ముగ్గుల పోటీలు, ఆ తర్వాత పిండి వంటలు, రెండోది పిల్లలు, కుటుంబ సభ్యులు, పెద్దలందరూ పతంగులు ఎగిరేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి మన సాంప్రదాయం. మన సంస్కృతి సాంప్రదాయము చాలా గొప్పది. అంటే ఈ యొక్క దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మన సాంప్రదాయాలు ఉంటాయి. బట్ మా చిన్నతనంలో 4 నెలల ముందే సంక్రాంతి సంబరాలు, స్కూల్ డుమా కొట్టి పతంగులు ఎగిరేసుకునేటువంటి సంస్కృతి ఉంటుండే. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే అంత వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత సంక్రాంతి కూడా పండుగలు పతంగులు ఎగిరేసుకునేటువంటి రోజులు పోయినాయి. మరి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి వంటకాలు, నాన్ వెజిటేరియన్ కానివ్వండి, లేకపోతే కోడి కూర, ఈరోజు ఎక్కడ చూసినా కానీ ప్రతి ఇంట్లో నాటుకోళ్లు కోసేటువంటి సాంప్రదాయాలు కూడా మన ప్రజలకు ఉండేటువంటిది. కాబట్టి నేను మీడియా మిత్రులకు, మీడియా మేనేజ్మెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకోవాలి. ప్రజలందరూ సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉండాలి. డెఫినెట్గా ఈ పండుగలు అనేది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందిస్తుంటాయి. యావత్ దేశంలో మనకున్నటువంటి పండుగలు ఎవరికి ఉండవు. సంక్రాంతి ఉంటుంది, ఆ తర్వాత శివరాత్రి రావడం జరుగుతుంది, ఆ తర్వాత మన ఉగాది రావడం జరుగుతుంది, దసరా, దీపావళి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పండుగలు మనకు ఉన్నాయి. ఈ పండుగలు మరి తల్లిదండ్రులు కూడా పిల్లలకు మన పండుగల గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ పండుగల్ని మనం ఘనంగా నిర్వహించుకోవాలి. తప్పకుండా మన సాంప్రదాయాల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని మరి ప్రజలు ఉన్నటువంటి ప్రజల సందర్భంలో ఉన్నటువంటి మన యొక్క పిల్లల్ని కూడా సంతోషంగా ఈ పండుగలో నిమగ్నం కావడానికి మనం అందరము కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.